మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ పార్టీ గద్దెనెక్కినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూడలేదు. అయితే ఇక్కడ కొన్ని విచిత్రకరమైనటువంటి సంఘటనలు కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే పనులేంటంటే ప్రతి విలేజీ, పంచాయతీ ఆ ఏరియాలో ఆ పంచాయతీకి సంబంధంలో కొన్ని చిన్న చిన్న చిరు ఉద్యోగులు ఉంటారు. వాళ్ళే అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఇంకా సిస్టర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరూ ఏంటంటే ఆ ఊర్లో ఉంటూ ఆ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఊరిలో ఏ పార్టీ గెలిచినా గెలవకపోయినా వారిని తప్పించే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు 2024లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారు మరి ఎందుకనో ఈ చిరు ఉద్యోగులందరినీ ఇంటికి పిలిపించుకొని వాళ్ళ కాళ్ళు పట్టించుకొని మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా లేదా అని బెదిరించడం, వారి చేత రాజీనామాలు చేయించడం, కొంతమంది అవి భరాయించలేక మందు తాగి చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం